హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుస్ వ్లాగ్స్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే అన్ని వీడియోస్ని మీరు ముందుగా చూడొచ్చు. సో ఈ వీడియోలో నేను ఒక డిఐవైని చూపించాలని అనుకున్నాను. ఒక ఫిజ్ బాటిల్ నాకు చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది. సో దాంతో నేను ఒక డిఐవై చేయాలి అని అనుకున్నాను. సో నేను ఇక్కడ బ్లూ కలర్ ప్రిఫర్ చేశాను. నేను ఇంకో డిఐవై కూడా చేశాను. ఆ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. కావాలంటే ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను అనమాట. మీకు ఈ రెండు డిఐవైస్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని డిఐవైస్ నా దగ్గర ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. ఈ బ్లూ కలర్ చూస్ చేసుకోవడం వెనకాల ఉన్న అర్థం ఏంటి అంటే, నేను బ్లాక్ కలర్తో పెయింట్ చేయాలని అనుకున్నాను తంజావూర్ డాల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని. సో అందుకే బ్లూ కలర్లో అవి చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పి నేను ఈ బ్లూ కలర్ చూస్ చేసుకొని ఆ ఫిజ్ బాటిల్కి ఉన్న మార్క్ దగ్గరే బ్లాక్ కలర్తో ఒక మార్క్ ఇచ్చుకున్నాను. ఆ తర్వాత మన తెలంగాణ స్టైల్లో ముగ్గు ట్రై చేద్దామని అనుకున్నాను, బట్ అది నాకు రాలేదు. సో ఇలా నేను మేనేజ్ చేశాను సమ్హౌ. బట్ ఈ రెడ్ కలర్ అనేది నేను అనవసరంగా చూస్ చేసుకున్నాను అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదేమో అని అనిపించింది అనమాట మొత్తం వేసిన తర్వాత. బట్ ఓకే ఫైన్, బాగుందని అనిపించింది. అల్టిమేట్గా ఫైనల్ అవుట్పుట్ ఓకే, మంచిగా వచ్చింది. సో మొత్తం ఇలా రౌండ్గా అన్ని రెడ్ ఫ్లవర్స్ వేసేసుకున్నాను అనమాట, హాఫ్ మూన్ వైట్ కలర్తో వేసి. నెక్స్ట్ ఇక్కడ తంజావూర్ డాల్స్ని గీస్తున్నాను అనమాట. సో ఫస్ట్ బాడీ షేప్ తీసేసుకున్నాను. ఆ తర్వాత హెడ్ పోర్షన్ని కూడా గీసుకున్న తర్వాత డాల్స్కి డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపించాలి కాబట్టి హ్యాండ్ చిక్ చాక్ ప్యాటర్న్లో ఇచ్చాను అనమాట. ఆ తర్వాత ఈ డిఐవైని నేను బ్రషెస్ హోల్డ్ చేయడం కోసం యూస్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలాగే ఈ వాల్ పెయింట్ని కూడా నేను వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది 3 years బ్యాక్ వేసాను అనమాట వాల్ పెయింట్. ఇప్పటికీ అలాగే ఉంది, కొంచెం కూడా చెక్కు చెదరలేదు. సెకండ్ కోట్ కూడా నేను వేయలేదు, జస్ట్ పెన్సిల్తో అవుట్లైన్ వేసుకొని పెయింట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ పాండాన్ని కూడా స్విచ్ బోర్డ్ దగ్గర నేనే వేసుకున్నాను అనమాట. చాలా నచ్చింది నాకు. ఈ రెండు డిఐవైస్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు చేశాను అనమాట, హాస్టల్ రూమ్లో. మా హాస్టల్ రూమ్మేట్స్కి కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ డిఐవైస్ని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరిన్ని డిఐవైస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.